హలో గైస్, యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత 3 days తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. 3 days ఇంకా ఫుల్ రెస్ట్. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మమ్మీతో టైం స్పెండ్ చేసి. హాయ్ మమ్మీ. హాయ్. ఈరోజు ఎవ్వరు లేరు ఇంట్లో, నేను మమ్మీనే ఉన్నామన్నమాట. అజిత్, డాడీ అండ్ దర్శన్ ముగ్గురు గుజరాత్కి వెళ్ళారనమాట. ముగ్గురు కలిసి ఒక బిజినెస్ పని మీద వెళ్ళున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు వచ్చే లోపలే నైట్ చాలా లేట్ అవుతుంది కదా మమ్మీ. అవును. సో అమ్మ ఏమంటుంది, నాకు ఇక్కడ పని ఏం లేదు, నేను రేపు వెళ్ళిపోతాను, మీ డాడీ వాళ్ళు వచ్చినా రాకపోయినా ఉంటుంది. నేనైతే ఒక 2 days ఉంటే బెటర్ కదా, టైం పాస్ అవుతుంది. వంట ముందే పని ఏం పని లేకుండా కూర్చోవాలంటే పని చేసేవాళ్ళం ఏడ కూర్చో. ఏమైతుందండి, ఇక్కడికి వచ్చినాకన్నా రెస్ట్ తీసుకోవచ్చు కదా, అట్లా ఉండదంట. నేను రేపు వెళ్ళిపోతాను, మీ డాడీ వాళ్ళు వస్తే వచ్చి, లేదంటే లేదు, వాళ్ళు రాకపోతే నేను బస్సులో అయినా పోతాను అంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడు బోర్ కొడతా ఉంది అంటే ఓకే, ఎట్లనో పక్కనే ఫోరం ఉంది కదా, అంటే పక్కన అంటే మరీ దగ్గర కాదులేండి, మేము కనక్పూర రోడ్కి వెళ్ళాలి, దగ్గరలో ఉండేది లూలు అండ్ ఫోరమ్. సో వాల్ క్లాక్ ఏదైనా చూద్దాం అనుకుంటా అండి. అది ఎన్నేళ్ళ నుంచి అనుకుంటున్నావు మమ్మీ కదా, ఇల్లు కట్టినాల నుంచి వాళ్ళగా అనుకుంటున్నాము, కుదరలే మా ఇంటికి సెట్ అయ్యి. అవును. సో అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం అనుకుంటున్నాం. ఇదంతా రేపు ఖాళీ అయిపోతుందండి. ఇదంతా నేను పెట్టుకున్న బాక్సులు, అక్కడ నుండి వచ్చిన బాక్సులు అన్నీ ఇక్కడే సెట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఇవి మేమన్నీ బట్టలు బట్టలు వాషింగ్ ఇబ్బంది అని అటుకే తీసుకెళ్తాయి. ఇక్కడ వాషింగ్ ఏమన్నా కూడా ఏనంటది అనమాట. నేను వేసిస్తావా, ఎట్లన్నా వాషింగ్ మిషనే కదా, ఐరన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తారు అంటే ఆర్ఎస్ఐకి కష్టం ఇక్కడ. కరెక్ట్. అందుకే మేము ఆడ వైట్వి అన్ని వెళ్ళి ఆడివి గంజివి కదా, దాంట్లో వేస్తే పిచ్చి పిచ్చి అవుతాయి. సో అందుకు వద్దంటా ఉంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది అనుకుంటా. సో 5:30 అయింది. నేను వాష్రూమ్ క్లీనింగ్ కూడా చెప్పున్నాను, వాళ్ళు ఇందాకే వచ్చి చేశారు, చాలా బాగా చేస్తారు. అంటే అది మంత్లీ మెయింటెనెన్స్, వాష్రూమ్స్ కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది, ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చేయించలేదు అని చెప్పేసి అర్బన్ నుండి బుక్ చేసుకోండి. అండ్ ఇంకా మా మమ్మీకి కూడా బోర్ కొడుతుందని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నాకైతే స్పెసిఫిక్గా తీసుకోవాల్సింది ఏం లేదు, క్యాజువల్ డ్రెస్ వేసేసుకున్నాను. దుబాయ్ నుండి వచ్చినప్పటి నుండి ఐఎమ్ ఫీలింగ్ సో లేజీ, అందుకే మీకు బ్లాగ్స్ కూడా చాలా లేట్ వస్తూ ఉంటాయి. బట్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ ఫ్రమ్ టుమారో. సో డ్రెస్ లింక్ వీలైతే డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను గైస్. అండ్ లెట్స్ గో. ఈ వాచ్ స్వరోస్కి, ఇది నాకు దుబాయ్లో మిస్ అయింది. సో అజిత్ వాచ్ ఉంది కదా, అది లింక్స్ తీర్చుకుందాం అని చెప్పేసి మొన్న వెళ్ళామన్నమాట. లింక్స్ మమ్మీ దానికి, అజిత్ దానికి ఒకేసారి తీర్చేటప్పుడు ఇది దర్శన్ చూసాడు వాచ్. సో ఓకే, దుబాయ్లో మిస్ అయింది. అండ్ ఇక్కడ అడిగాం, ఫోరంలో అడిగినట్టున్నాం ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో, అక్కడ కూడా వాళ్ళు లేదు, స్టాక్ అవుట్, ఇది ఎక్కడ దొరకట్లేదు అన్నారు. సో ఓకే, నేనైతే సర్లే ఇంకా వదిలేద్దాం అనుకున్నాను. దర్శన్ దీన్ని చూసాడనమాట మొన్న జయనగర్లో. చూసిన వెంటనే ఇంకా యానివర్సరీ రోజు, సో తనకు నచ్చిండే వాచ్ అని చెప్పేసి తను తీసేసుకొని తెచ్చినాడు. ఇప్పటికే ఇంకా వాచెస్, సన్ గ్లాసెస్ ఇంకా ఒక 2 years కొనే అవసరం లేదు, ఉన్నాయి బాగానే. ఐ లవ్ ఇట్ గైస్, ఇది చాలా చాలా నచ్చింది. వేసుకున్నప్పుడు అన్నిట్లోకి సెట్ అవుతుంది అనుకున్నాను అనమాట. నేను దుబాయ్లో ఎందుకు దీన్ని తీసుకోలేదంటే ఇండియా ప్రైస్ దుబాయ్ ప్రైస్ సేమ్ ఉన్నింది అనమాట. సో ఇంకా సేమ్ ఉన్నప్పుడు అక్కడ నుండి ఇక్కడికి ఏం మోసుకురావాలి అని చెప్పేసి నేను అక్కడ తీసుకోలేదు, ఇక్కడ దొరుకుతుంది కదా అని. ఇక్కడ చూస్తే ప్రతి ప్లేస్లో స్టాక్ అయిపోయింది అన్నారు. ఐ గాట్ దిస్, చాలా చాలా బాగుంది స్వరోస్కి. సో ఆన్లైన్లో ఏమైనా లింక్ దొరికితే, ఐ థింక్ టాటా లగ్జరీ అని ఒకటి వస్తుంది కదా, లగ్జరీ యాప్, సో దాంట్లో అవైలబుల్లో ఉన్నట్టుంది. ఇది 40,000 అనమాట, కాకపోతే మనకు వచ్చిండే ప్రైస్ 38,000, 2,000 డిస్కౌంట్ ఉన్నింది. థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. ఓకే గైస్, హాల్ వీడియో త్వరగా వస్తుంది. ఐ థింక్ ఇది ముందు వస్తుందో హాల్ వీడియో ముందు వస్తుందో ఐ డోంట్ నో. హాల్ వీడియోలో ఇది చూపించకపోతే దిస్ ఈజ్ వన్ మోర్ యాడ్ ఆన్.
సో ఈరోజు మమ్మీది నాది డే అవుట్. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరే బయటికి వెళ్ళడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. జనరల్గా దర్శన్ కానీ లేదంటే జూలీ, డాలీ, పిన్ని ఎవరో ఒకరు ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఇద్దరము బయటికి వెళ్ళాం. ఆ రోజు ఎవరు లేకున్నారు ఇంట్లో. ఇంకా సో ఇంకా ఫోరంకి వెళ్ళామన్నమాట. వెళ్ళే లోపల ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. లక్కీలీ ఆ రోజు ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉందన్నమాట. బెస్ట్ ఏంటి తెలుసా అండి, బెంగళూరులో క్యాబ్స్ కంటే ఆటోస్ చాలా చాలా బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్యాబ్లో వెళ్ళే వాళ్ళు అయితే రెగ్యులర్గా ఆటో ట్రై చేయండి, త్వరగా వెళ్ళిపోతారు. సో మమ్మీ అయితే ఏం చూడాలి అని అడుగుతున్నాను నేను. నాకేం వద్దు, జస్ట్ హోమ్ సెంటర్కి వెళ్ళిపోదాము, అక్కడ ఏమైనా ఉంటే చూద్దాము అంటున్నారనమాట. హోమ్ సెంటర్లో యాక్చువల్గా మ్యాట్స్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. సో మ్యాట్స్ బాగుంటాయి. అలాగే ఇంకొకటి ఏంటి, ఈ మధ్య వస్తున్నాయి కదా ఫిట్టెడ్ బెడ్షీట్స్. సో ఫిట్టెడ్ బెడ్షీట్స్ క్వాలిటీ నాకు బాగా ఇష్టం అనమాట. వెళ్ళినప్పుడు అంతా ఒక 2 తీసుకుంటూ ఉంటాను. ఈసారి కూడా 2 తీసుకుందాం అనుకుంటే ఇంకా మమ్మీ చెప్పింది ఇదే లాస్ట్, ఇంకా తీసుకోవద్దు, బెడ్షీట్స్ ఎన్ని కావాలంటే అని ఉన్నాయని చెప్పేసి. సో నాకు ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఇష్టము. కాకపోతే దాంట్లో సెట్ ఏమవుతుందంటే కంఫర్టర్ అవన్నీ కావాలనుకుంటే హోమ్ సెంటర్లో చాలా కాస్ట్లీ ఉంటాయి. ఐ విల్ నాట్ రికమెండ్. సో ఇక్కడ వర్తబుల్గా అనిపించేటివి నాకు బెడ్షీట్స్లో ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఒకటి అనిపిస్తాయి అనమాట. ఆన్లైన్లో ఇంకా తక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ సైజెస్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. అండ్ నైఫ్స్ కూడా బాగుంటాయండి హోమ్ సెంటర్లో. ఇఫ్ ఇన్కేస్ వెళ్తే డెఫినెట్లీ తీసుకొని, మంచి షార్ప్ ఉంటాయి. ఎస్పెషలీ ఆ బేజ్ కలర్ ఒకటి వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ నుండి ఈ మ్యాట్స్ అండ్ నేను పర్టికులర్గా కొన్ని గ్లాస్ కప్స్ కోసం చూస్తున్నాను అనమాట. సో గ్లాస్ కప్స్ ఒక సెట్ ఉంటాయి కదా, సో ఆ సెట్లో 3-4 అట్లా పగిలిపోయినాయి ఆల్రెడీ. సో కొత్తవి ఏమైనా చేంజ్ చేద్దాము అని చూసాను, కానీ నాకు నచ్చినట్టు అయితే అక్కడ ఏమంత అనిపించలేదు. అక్కడ నుండి ఇంకా డైరెక్ట్గా డిన్నర్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా చాలా యావరేజ్గా ఉంది. శివసాగర్లో తీసుకున్నట్టున్నాము, నాకేం మరీ అంత నచ్చలేదు. హలో గైస్, బ్యాక్గ్రౌండ్ నోటీస్ చేసినట్టున్నారు, గ్యాప్ బాగా వచ్చిందనమాట. నేను కొంచెం అది ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ చూడబోయే మొత్తం వ్లాగ్ అంతా మా మావయ్య అరేంజ్ చేసిన యానివర్సరీ స్పెషల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. సో ఆ రోజు నాకు కరెక్ట్గా చెప్పడానికి టైం కుదరలేదు, హడావిడిలో ఉన్నాం అనమాట. అందుకే నేను కాంటెక్స్ట్ ఇవ్వడం కూడా మర్చిపోయాను. సో దాంతో పాటుగా నేను ఇప్పుడు నా కొన్ని ఫేవరెట్ షేర్ చేసుకుంటాను. 2023 ఎలాగో అయిపోతుంది కదా. ఫస్ట్లీ ఇది స్పాన్సర్డ్ అయితే కాదు, మొత్తం నా పర్సనల్ అనమాట. నేను పర్సనల్గా యూస్ చేసే డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ నాకు బాగా నచ్చినవి, యూజ్ అవుతాయి అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో స్కిన్ కేర్, మేకప్ ఎసెన్షియల్స్ చాలా ఉన్నాయన్నమాట. దట్టు అన్ని బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని చేశాను అనమాట. నేను ఇది ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ అక్కడ 2 చోట్ల నా ఫేవరెట్స్ పెట్టుంటానని చెప్పేసి. సో వితౌట్ బ్లాబరింగ్ కొన్ని ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్, పక్కా యూజ్ అవుతాయి, ట్రస్ట్ మీ, డు నాట్ స్కిప్ దిస్. సో ఫస్ట్ అయితే ది పాపులర్ ప్రోడక్ట్ అనమాట, కోసరెక్స్ అడ్వాన్స్డ్ స్నేల్ రిపేర్ 96 అని ఉంటుంది కదా. సో మీరు చూడొచ్చు, ఇది ఫేవరెట్స్ అని చెప్పే కంటే ఎంటీస్ అని చెప్తే బాగుంటుంది అనుకుంటా. సగానికి సగం అయిపోయినాయండి ఇక్కడికి ఆర్డర్ చేయాలి నెక్స్ట్. సో ఇది చాలా బాగుంటుంది. ఎస్పెషలీ నా స్కిన్ అయితే ఎప్పుడు ఇరిటేటెడ్గా ఉంటుందో నైట్ టైం అప్లై చేస్తాను అనమాట. ఒక మంచి థిక్ లేయర్ మాస్క్ లాగా అప్లై చేసేసి పడుకుంటే మార్నింగ్ ఫేస్కి చాలా చాలా గ్లో ఉంటుంది, సాఫ్ట్గా అయితే స్కిన్ అంతా. అండ్ దాంతోపాటు మేకప్కి వస్తే ఇది మేకప్ రెవల్యూషన్ ప్యాలెట్ వస్తుంది కదా. సో మీరు చూసుకుంటే చాలా గట్టిగానే యూజ్ చేసిన, ఎస్పెషలీ దిస్ లైట్ కలర్ షేడ్. ఇది బడ్జెట్లో ఉంటుంది. ఎస్పెషలీ బ్రైడ్స్ ఎవరైనా ఉన్నా, కొంచెం మంచి న్యూట్రల్ ప్యాలెట్ కావాలి, షిమ్మర్స్ ఉండాలి, పిగ్మెంటేషన్ బాగుండాలి, అన్ని న్యూట్రల్ షేడ్స్ కావాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మిర్రర్ కూడా ఉందన్నమాట. అండ్ కలర్ పే ఆఫ్ అంతా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ సేమ్ ఐస్ దగ్గరే ఉన్నాం కాబట్టి ఈ మస్కారా అండి, ఇది పాతది, ఇది కొత్తది, లోరియల్ లాష్ ప్యారడైజ్ మస్కారా. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, ఎస్పెషలీ ఆ వాల్యూమ్ ఇవ్వడానికి ల్యాషెస్లో. అండ్ హెయిర్ మీకు వెట్ హెయిర్ మీద అలాగా అది కూమ్ చేస్తే మంచిది కాదంటారు, కానీ నాకు అదొక అలవాటు అనమాట, వెట్ హెయిర్ మీద నీట్గా అట్లా కూమ్ చేయడము. సో హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే గెట్ దిస్ ట్యాంగిల్
టీజర్ ఈ బ్రిజిల్స్ చూసే అర్థమవుతుంది కదా, వంగిపోయినాయి అంత ఎక్కువ యూజ్ చేశాను. మీరు ముందు నుండి ఫాలో అవుతా అంటే ఈ ప్రోడక్ట్స్ మీరు ఎక్కడో ఒక చోట నేను యూజ్ చేయడం పక్కా చూసే ఉంటారు. సో ఇదొకటి. ఐ నో దిస్ ఇస్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఒక 700 అట్లా అవుతుంది, బట్ దిస్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. నేను తీసుకొని ఒక 2 ఏళ్ళు అవుతా ఉంటుంది, అయినా యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ కొన్ని స్కిన్ కేర్ విషయానికి వస్తే ఫేవరెట్ సన్ స్క్రీన్స్ 2 ఉన్నాయి, 2 ఫ్రమ్ ఆక్వాలాజికా. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఆక్వాలాజికా అండి, నాకు ఈ 2 చాలా చాలా ఇష్టము. ఆక్వాలాజికా గ్లో ప్లస్ డ్యూవీ సన్ స్క్రీన్ SPF 50, ఇది కూడా సేమ్ D10 ప్లస్ ఇదేంటి D10 ప్లస్ డ్యూవీ సన్ స్క్రీన్ అనమాట. 2 చాలా చాలా బాగుంటాయి. ఈ 2 నాకు మంచిగా సెట్ అయ్యాయి అనమాట. అండ్ మీకు ఫేస్ మీద కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది అనుకోండి, నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఇది ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్స్లో ఉంటుంది. ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే అన్ని హ్యాండ్ బ్యాగ్స్లో ఇది పెట్టుంటుంది అనమాట. సో ఇదేంటంటే బ్లోటింగ్ పేపర్ అనమాట, ఆయిల్ అబ్జార్బింగ్ పేపర్. జస్ట్ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్ మీద ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఐ థింక్ కెమెరా ఈజ్ నాట్ పికింగ్ అప్. సో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీని మీద ఆయిల్ అంతా ఇట్లా నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అట్లా ఏం ఉండదు, నీట్గా స్కిన్ అంతా మంచిగా మ్యాటిఫై అయిపోతుంది. ఎస్ ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఎస్ ఇట్లా నీట్గా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అండ్ ట్రావెల్కి యూజ్ అయ్యేది ఇంకోటి ఈ స్ట్రైట్నర్. యాక్చువల్గా నా పర్సనల్ ఫేవరెట్ స్ట్రైట్నర్ అయితే ఫిలిప్స్లోనే ఆ పింక్ కలర్ది. సో ఇది పోర్టబుల్, ఇంత ఉంటుంది అనమాట. సో ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో ఉండే ఒకే డ్రాబ్యాక్ ఏంటంటే టెంపరేచర్ చూపించదు, కానీ ఇక్కడ మనకు 3 ఇండికేటర్స్ ఉంటాయి, మీడియంలో పెట్టాలా హైలో పెట్టాలా అని చెప్పేసి, దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. నేను మీడియంలో పెట్టుకుంటా. దిస్ ఈజ్ వెరీ వెరీ పోర్టబుల్, టైనీ సైజ్ అనమాట. సో ఎక్కడికైనా మీరు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలన్నా, రెగ్యులర్ వేర్కి కూడా మీరు రెగ్యులర్గా యూస్ చేయడానికి కూడా చిన్నది కావాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఫిలిప్స్వి అంత తొందరగా పోవు. అండ్ ఫేస్ షేవింగ్కి వచ్చేసి దిస్ వన్ కార్మెసి, మై ఫేవరెట్ బ్రాండ్ అనమాట. అది వాళ్ళది శానిటరీ ప్యాడ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. దిస్ వన్. అండ్ వీ హ్యావ్ వన్ లిప్స్టిక్. సో లిప్స్టిక్స్ యాక్చువల్లీ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆబ్వియస్లీ కీరో అని చెప్పి మీకు బోర్ కొడుతుందని ఇప్పుడు వేరే ఫేవరెట్ చెప్తున్నాను నేను. సో ఫేసెస్ కెనడా అనమాట. ఈ లిప్స్టిక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఏ షేడ్ అయినా పిక్ చేసుకోవచ్చు మీరు. సో దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్రైమర్, నా వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ ప్రైమర్ సిన్స్ పాస్ట్ 4 years 5 years. సో కలబార్ ప్రైమర్ అనమాట. ఇది ఒక్కటే యూజ్ చేస్తే చాలండి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్వి కూడా ట్రై చేశాను, బట్ ఐ ఫీల్ దే ఆర్ ఎక్స్పెన్సివ్, దీంతో పని జరిగిపోతుంది కదా. సో ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇది సిలికాన్ బేస్డ్ ప్రైమర్ కాబట్టి అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ది ఇది వచ్చేసి ఫాక్స్టైల్ ఓవర్ నైట్ గ్లో మాస్క్. ఇది నేను మా అత్త ఇద్దరం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ వెరీ నైస్, కానీ దీన్ని నేను రోజు అప్లై చేయను, వీక్లీ 2 times మాత్రమే అప్లై చేస్తాను అనమాట, నైట్ పడుకుండే ముందు. సో ఏమైనా కొంచెం ఇదేంటి స్కిన్ చాలా డల్ ఉన్నా దాన్ని మంచిగా రిపేర్ చేయడానికి బాగుంటుంది. ఇందులో PHA ఉంది కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేయకూడదు అనమాట. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, దీంట్లో సగం ఖాళీ అయిపోయింటే ఇది పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఫైనలీ ఐ ఫినిష్డ్ దిస్ వన్ అండి. సో ఇది తీసుకొని ఒక 6 months పైన అయింది అనుకుంటాను. అప్పటి నుండి ఇది రెండోదండి, ఫస్ట్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ దాంట్లో స్మెల్ నాకు నచ్చలేదని కూడా చెప్పినట్టున్నాను. సో సెకండ్ ఇది వీళ్ళు చేంజ్ చేసి స్మెల్ కొంచెం మంచిగా ఇంప్రూవైజ్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ హెయిర్ సీరమ్, మంచి డీసెంట్ ప్రైస్కి వస్తుంది కాబట్టి యూ కెన్ పిక్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ బాడీ కేర్లో సన్ స్క్రీన్ ఉందన్నమాట. సో ఈ సన్ స్క్రీన్ విష్ కేర్ నుండి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ నైస్, ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ట్యాన్ ఏమైనా ఉన్నా కూడా మీకు దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో ఈ దర్శన నేను ఇద్దరం వాడతాము. అండ్ ఫేస్ మాయిశ్చరైజేషన్లో నాకు బాగా హిట్ అయ్యే ప్రోడక్ట్, చాలా రఫ్ యూస్ చేస్తూ ఉండే ప్రోడక్ట్ ఒక 2 years నుండి, నాకే చెప్పి మీకు నోటీస్ అయిపోయి ఉంటుంది. ఇది ఎంతమందికి సెట్ అయిందో ఎంతమందికి సెట్ అవ్వలేదు నాకు తెలియదు, కానీ మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరికి సెట్ అయింది. ఇంట్లో వాళ్ళు అందరూ యూజ్ చేస్తారనమాట దీన్ని. ఈ ట్యూబ్ పరిస్థితి చూసే చెప్పేచ్చు కదా. సో ఇక్కడికి ఇంకా కొనాల్సినవి ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ చేసుకోవాలన్నమాట. అండ్ వర్క్ అవ్వని ప్రోడక్ట్ ఏమన్నా ఉంది అంటే ఇదనమాట, బయో ఆయిల్, స్కిన్ ఆయిల్. సో ఇది జనరలీ స్ట్రెచ్ మార్క్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట. ఒక బాటిల్ అయిపోయింది, ఇది రెండోది. ఏం తగ్గవు, జస్ట్ ఊరికే చెప్తారంతే. ఇదైతే నాకేమంత అనిపించలేదు అనమాట. ఇగ్నోర్ దట్, దాని లింక్ కూడా ప్రొవైడ్ చేయను నేను. అండ్ ఇంకొకటి కాన్స్టాంట్గా నేను పర్చేస్ చేస్తూ ఉండేది అంటే అలోవెరా జెల్, ఫేస్ షాప్ది. ఇంత పెద్ద ట్యూబ్ వస్తుంది, తొందరగా అయిపోదు. సో మీరు
అలోవెరా లవర్స్ అయితే ప్యూర్ అలోవెరా కావాలి అనుకుంటే గో ఫర్ దిస్ బ్రాండ్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. హెయిర్కి అప్లై చేసుకున్నా బాగుంటుంది, లేదంటే మీరు ఏమైనా ఇంట్లో డిఐవైస్ చేసుకున్నా కూడా, డిఐవై అంటే నిమ్మకాయ వేసి అవన్నీ వేసుకోవద్దండి, డిఐవైలో కూడా చాలా కొన్ని ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే బాగుంటుంది. సో జనరల్గా ఇది జస్ట్ థిక్ లేయర్ మాస్క్ లాగా నైట్ అప్లై చేసుకున్నా చాలు, అలోవెరా షీట్ మాస్క్ లాగా కూడా అయిపోతుంది అనమాట ఇది. సో ప్రస్తుతానికి నేను చూపించగలిగేది అవే అనమాట. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ వీడియోలో చాలా అనిపిస్తుంది, ఇవి మొత్తం అన్ని కేటగిరీస్ కవర్ చేసినాను కదా. అండ్ ఫౌండేషన్ అండి నా దగ్గర ప్రస్తుతానికి లేదు కానీ, సో డర్మాకోది వాళ్ళు ఫౌండేషన్ లాంచ్ చేసినారండి. ఇన్ఫ్యాక్ట్ అది చాలా బాగుంది, వెరీ వెరీ హై కవరేజ్, వుడ్ 100% రికమెండ్. మార్నింగ్ వేసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు కూడా లిటరలీ అలాగే ఉంటుంది. నేను హైదరాబాద్ షూట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను, సో గుడ్, సో పర్ఫెక్ట్. కొంచెం కూడా బేస్ అట్లా చెరిగిపోదు అనమాట. జస్ట్ గెట్ యువర్ పర్ఫెక్ట్ షేడ్. నాది 04 నా షేడ్ అయితే. సో యా, దట్స్ ఫర్ ద మినీ హాల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎట్లనో ఉన్నాను కదా అని అట్లే మాట్లాడేశాను. నౌ లెట్స్ గో టు ఫ్యామిలీ గెట్ టుగెదర్. స్టార్ట్ అయిపోయినాం రిసార్ట్ దగ్గరికి. టైం ఎగ్జాక్ట్లీ 12:15 అయింది. అందరికంటే మేము ఫస్ట్ వెళ్ళాల్సింది, మేమే కొంచెం లేట్గా వెళ్తున్నాం. కాకపోతే మా మామయ్య అక్కడ ఉన్నారు కాబట్టి బెటర్ అనమాట. నేను ఇందాకే కాల్ చేసి అడిగాము, పర్లేదు వస్తున్నారు మీరు రండి, బయలుదేరండి అని చెప్పారు. సో అత్తయ్య అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇంకా మేము కూడా రెడీ అయ్యే లోపల టైం పట్టేసింది. డ్రెస్కే సగం కన్ఫ్యూజన్ అండి. నేను డ్రెస్సెస్ చేంజ్ చేసి, దర్శన్ డ్రెస్సెస్ చేంజ్ చేసి, మొత్తానికి మా మామయ్య అక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నారనమాట చిన్నగా. దర్శన్ ఇప్పుడు ఆన్ ద వేలో కేక్ తీసుకెళ్దాం అంటున్నారు, నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా సో దర్శన్ ఈజ్ డ్రైవింగ్ దేర్, డాడీ ఉన్నారు. అండ్ చూడాలి, ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది కదా దర్శన్ అక్కడికి వెళ్ళే లోపల. హాఫ్ అన్ అవర్ పడుతుంది, అక్కడ పక్కా పడుతుంది. కాకపోతే ఈరోజు సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, అంత ట్రాఫిక్ ఉండదు మార్నింగే. అండ్ ఇంకా నెక్స్ట్ రోజు మావయ్య చతుర్థి ఫార్మ్స్లో గెట్ టుగెదర్ లాగా రెడీ చేశారనమాట. సో అక్కడికి వెళ్ళే వరకు నాకు కూడా పెద్దగా తెలీదు ఇట్లా మళ్ళీ కేక్ కటింగ్ చేపిస్తున్నారు అని చెప్పేసి. సో యానివర్సరీ మీరు ముందు వ్లాగ్స్ అన్నీ చూసుంటారు కదా, యానివర్సరీ అయిన నెక్స్ట్ వీక్ పెట్టుకున్నాం అనమాట. ఇది నేను వ్లాగింగ్ ఎక్కువ చేయట్లేదు కాబట్టి, డిసెంబర్ మంత్ అంతా కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ కంటిన్యూటీ అలాగే ఉందన్నమాట యానివర్సరీది. ఇంకా సో ఫ్రెండ్స్ వచ్చారు, క్లోజ్ ఫ్రెండ్స్, కొంచెం రిలేటివ్స్లో కొంతమంది మిస్ అయ్యారు, బట్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ రీయూనియన్ అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ ఫామ్ హౌస్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బాగుందండి. ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్కి అయినా లేదంటే వీకెండ్ గెట్ అవే లాగా ఉన్నా కూడా చాలా చాలా బాగుంది అనిపించింది. ఇంటి దగ్గర నుండి ఎక్కువ టైం కూడా పట్టలేదు అనమాట, మాకు ఒక 15-20 minutes అట్లా పట్టింది అంతే. ట్రాఫిక్ లేకపోతే అంతే పడుతుంది, లేదంటే కొంచెం ఎక్కువ పట్టచ్చు. అండ్ ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అనమాట. సో కేక్ అంతా కూడా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేశారు దర్శన్ అండ్ మామయ్య. కేక్ కొంచెం లేట్ అయింది. అమ్మ పేస్ట్రీస్లో ఇన్ఫ్యాక్ట్ కేక్ చాలా బాగుంటాయి, బాగా చేసిస్తారు కస్టమైజేషన్ అంతా కూడా. సో నా ఫేవరెట్ ఫ్లేవర్ పైనాపిల్ అండి. కేక్స్లో పైనాపిల్ ఫ్లేవర్ ఎంతమందికి ఇష్టం చెప్పండి, నాకైతే బాగా ఇష్టము. అండ్ సింపుల్గా అట్లా సెలబ్రేట్ చేసేసి లంచ్ అంతా కూడా అక్కడే అరేంజ్ చేశారు. సో లంచ్ అంతా టోటల్ క్యాటరింగే బెస్ట్ కదా, ఎందుకంటే హోటల్ నుండి అంటే కొంచెం ఎక్కువ క్లమ్జీ అయిపోతుంది. అండ్ మైక్ అది ఇది అన్నీ రెడీ చేశారనమాట. ఎవరైనా సింగర్స్ ఉంటే పాటలు పాడడానికి, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చిన్నపిల్లలకి పువ్వులు అవి అన్నీ ఉన్నాయన్నమాట. సో లిటరలీ కిడ్స్ అయితే ఎప్పుడెప్పుడు వీళ్ళు కేక్ కట్ చేస్తారా, ఒక కేక్ ముక్క తినిపించేసి వెంటనే ఇంకా పూల్కి వెళ్ళిపోదామా అన్నట్టున్నారనమాట వాళ్ళు. సో కిడ్స్కి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ మీరు నోటీస్ చేసినట్టయితే డాడీ ఉన్నారు, మమ్మీ వాళ్ళు ఎవరు లేరు. సో ఏమైందంటే యాక్చువల్గా ఇది ఆఫ్టర్ 1 week తర్వాత తీసిండేదనమాట. 1 week తర్వాత మళ్ళీ డాడీ, అజిత్ అండ్ దర్శను ముగ్గురు రాజస్థాన్కి వెళ్ళారనమాట. నేను చెప్పాను కదా అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో అక్కడ నుండి డైరెక్ట్గా మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ వచ్చినప్పుడు అజిత్ అక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుండి అనంతపూర్కి వచ్చేసాడు. అండ్ డాడీ ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చారనమాట. మమ్మీ లేరు, మమ్మీ ముందే వెళ్ళారనమాట, 1 week ముందే వెళ్ళారు. సో అదనమాట, అందుకు ఆ కనెక్టివిటీ కొంచెం మిస్ అయింది. ఎందుకు ముందు క్లిప్పింగ్లో
ఉంది ఇప్పుడు లేదు అనుకుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి. అండ్ మా యానివర్సరీకి ఏంటంటే పిన్ని వాళ్ళు ఈసారి బాగా మిస్ అయ్యారనమాట మన సైడ్ నుండి. బికాజ్ చెప్పినట్టే జూలీ డాలీ వాళ్ళందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ డాలీ ఇప్పుడు మనతో వస్తుందన్నమాట. మీరు వ్లాగ్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది డాలీ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పేసి. అండ్ దేర్ ఆర్ సో మెనీ అప్డేట్స్. అసలు నేను అదే అనుకున్నాను అనమాట, అమ్మో వ్లాగింగ్ ఒక 10-15 డేస్ చేయకపోతే ఇన్ని అప్డేట్స్ మిస్ అవుతాయా అని చెప్పేసి. సో ఈ మధ్య కొంచెం తిరగడం ఎక్కువ ఉంది కాబట్టి అలాగే ఉంటుంది ఇంకా. సో ఆ రోజు అంతా ఫ్యామిలీతో అట్లా టైం స్పెండ్ చేసాం అనమాట. ఆఫ్టర్నూన్ తర్వాత స్లోగా అందరూ స్టార్ట్ అయ్యారు వెళ్ళిపోవడము. డాడీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్నూన్ 3 అట్లా స్టార్ట్ అయ్యారనమాట అనంతపూర్కి. అక్కడ కూడా వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్పేసి. సో చిన్నత్తయ్య చిన్నమావయ్య వీళ్ళందరితో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసేసాము ఆ రోజు. అండ్ దర్శన్ కూడా అందరి దగ్గరికి వెళ్ళి పాట పాడండి, ఎవరైనా మంచిగా ఎంటర్టైన్ చేయండి అంటున్నారు. యువికాకి డాన్స్ బాగా వచ్చు కదా, సో తను డాన్స్ బాగా చేసింది. అండ్ చాలా మంది బాగా చేశారనమాట డాన్స్ ఆ రోజు. చిన్నపిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ వీ ఆల్సో హ్యాడ్ ఏ గ్రేట్ టైం. అండ్ యా చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. నాకు పర్టికులర్గా బాగా నచ్చిండేది ఏంటంటే ఇదనమాట రిసార్ట్. మా మావయ్య మొత్తం ప్లాన్ చేశారు. ఇదంతా ఎగ్జిక్యూషన్ ఎప్పుడైంది తెలుసా అండి, మేము దుబాయ్ ట్రిప్లో ఉన్నాం చూడండి. సో అప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇట్లా అరేంజ్ చేస్తున్నాం అని అందరినీ కాల్ చేసి ఇన్వైట్ చేసి మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారనమాట. ఫుల్ క్రెడిట్ ఈ విషయంలో అయితే మా మావయ్యకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అవర్ యానివర్సరీ మచ్ మోర్ స్పెషల్. అండ్ యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజు నుండి మోస్ట్లీ వ్లాగ్స్ ఇంకా రెగ్యులర్గా వస్తాయన్నమాట. బికాజ్ ఈ మంత్ నాకు తెలిసిన చాలా తక్కువ వ్లాగ్స్ పోస్ట్ చేసినట్టున్నాను. అండ్ ఇప్పటి నుండి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. అండ్ గెట్ రెడీ ఫర్ ద న్యూ ఇయర్ గైస్. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ బాయ్.